Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం ఏదైతే IBPS క్లర్క్ అండ్ PO ప్రిపరేషన్ చేస్తున్నామో అందులో పార్ట్ 8 వీడియో. ఆ పార్ట్ 8 వీడియోలో మనం సిల్లాగిజం అర్థమైందా, సిల్లాగ్స్ చూస్తున్నాం, పార్ట్ 1 చూస్తున్నాం. ఇవి కూడా మనం ఒక 4 పార్ట్లు చేద్దాం. అందులోని కొద్ది కాన్సెప్ట్ కొద్దిగా చూసి అర్థమైందా మిగతా క్వశ్చన్స్ చేద్దాము. అలాగే ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్గా చాప్టర్ వైజ్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఎవరెవరికి ఇంకా అంటే నీట్గా అంటే బాగా అర్థం కావాలి అంటే అంటే ఇప్పుడు ఈ క్లాస్ చూసినా సరే మీకు అర్థమవుతుంది. బట్ ఇంకా ఇన్-డెప్త్గా కావాలి అంటే టైం అంటే ఎక్కువ తీసుకొని చదువుకోగలను అనుకుంటే మన సిలాగ్స్ ట్రిక్స్ ఇన్ తెలుగు అని చెప్పేసి మన ప్లేలిస్ట్లోని చూడండి, మన ప్లేలిస్ట్లో ఉంటుంది. మీరు ఇందులోకి వెళ్ళి ఓకే ప్రతి వీడియో చూడండి, మీకు ఫుల్ క్లిస్టర్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం చూస్తున్నాము, సిలాగిజం పార్ట్ 1 చూస్తున్నాము. ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు ఎగ్జామ్లో ఐబీపీఎస్ PO ప్రిలిమ్స్ అవనండి, IBPS క్లర్క్ ప్రిలిమ్స్ అవనండి, దేంట్లోనే సరే మీకు మినిమం 3 మార్కుల నుంచి మ్యాక్సిమం 5 మార్కులు అడుగుతాడు ఫ్రెండ్స్. ఒక్కోసారి మ్యాక్సిమం అంటే 90% 5 మార్క్స్ అడుగుతాడు, లేదంటే అట్లీస్ట్ 3 మార్క్స్ అయితే తప్పకుండా అడుగుతాడు అనమాట. సో ఫ్రెండ్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది స్కోరింగ్ పార్ట్. అందుకే చెప్తున్నా, ఎంత బాగా మీకు ఇది అర్థమైతే మీకు అంత బాగా మీరు స్కోరింగ్ చేయొచ్చు అనమాట. సో ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్, బాగా వినండి. అర్థమైందా? వినేసి బాగా నేర్చుకోండి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు తెలియాలి అసలు ఒక స్టేట్మెంట్కి, ఇవి స్టేట్మెంట్కి మనకు తెలుసు కదా, వీటిని స్టేట్మెంట్స్ అంటారు. అర్థమైందా? ఒక స్టేట్మెంట్కి బేసిక్ డయాగ్రామ్ ఏంటి, దాని పాసిబుల్ డయాగ్రామ్ ఏంటి, ఇవి మీకు తెలిసింది అనుకోండి, మీకు చాలా ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది అన్నమాట తర్వాత ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు. అందుకని మీకు జస్ట్ కొద్దిగా అంటే లిటిల్ ఇంట్రడక్షన్ ఇస్తున్నా. మీకు క్లారిటీగా కావాలంటే మన పార్ట్ 1 పార్ట్ 2 అలా 12 పార్ట్లు ఉన్నాయి మన సిలాబ్స్లోని, అవి వెళ్ళి చూడండి. బట్ ఇవి ఎవరు చెబుతున్నారంటే ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కొద్దిగా చిన్న బేసిక్ ఇంట్రడక్షన్ పోతే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ప్రాబ్లం ఎలా చేస్తున్నారని. అందుకని చెప్పేసి ప్రతి స్టేట్మెంట్కి బేసిక్ డయాగ్రామ్ ఏంటి అండ్ అలాగే వాటి పాసిబుల్ డయాగ్రామ్ ఏంటి అవి నేను చెప్తాను, అవి నోట్ డౌన్ చేసుకోండి లేదా వినండి ఒకసారి. మీకు ఒక రిమెంబరెన్స్ అనేది వస్తుందన్నమాట, మీకు ఒక గుర్తు అంటే మీరు ఎక్కడో చదివింది గుర్తు వస్తుంది కదా, అలాగే మీకు గుర్తు వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఆల్ A ఆర్ B. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, అవి కూడా బాగా అబ్జర్వ్ చేయండి. అర్థమైందా? సో ఏంటి ఆల్ A ఆర్ B, ఆల్ A ఆర్ Bకి బేసిక్ డయాగ్రామ్ ఏంటి, ఆల్ A ఆర్ Bకి మనం ఆల్ A ఆర్ B అవునా. సో అంటే మొత్తం A B అనమాట. సో దీన్ని మనం మన బేసిక్ డయాగ్రామ్ అంటారన్నమాట, దీన్ని మనం డెఫినెట్ డయాగ్రామ్ అంటారన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? బేసిక్ డయాగ్రామ్ అండ్ ప్రతి సిలాబ్స్లోని 2 టైప్ అనమాట. ఒకటి డెఫినెట్ స్టేట్మెంట్స్ ఉంటాయి, రెండోది పాజిబిలిటీ కండిషన్. అంటే డెఫినెట్ కండిషన్ ఒకటి ఉంటుంది, పాజిబిలిటీ కండిషన్. ఇది డెఫినెట్ కండిషన్ అనమాట మీకు. అర్థమైందా? సో ఇవి డెఫినెట్ కండిషన్స్ అనమాట. సో ఆల్ A ఆర్ Bకి ఇది బేసిక్ డయాగ్రామ్. అర్థమైందా? సో నెక్స్ట్ బేసిక్ డయాగ్రామ్ చూద్దామా, సమ్ A ఆర్ B. సమ్ A ఆర్ Bకి మీరు ఏమైనా వేసుకోవచ్చు, ఇప్పుడు Aకి సమ్ A ఆర్ B అనమాట. అంటే ఈ ఏలోని ఇంత పార్ట్ ఓకే, ఈ సమ్ A అన్నది B పార్ట్ కూడా అంటారు అనమాట. సో సమ్ A ఆర్ Bకి ఇది బేసిక్ డయాగ్రామ్. ఫ్రెండ్స్ మనం ముందు బేసిక్ చూసి దాని తర్వాత మనం పాసిబిలిటీ కూడా చూద్దాం, డోంట్ వరీ. సో నెక్స్ట్ ఏంటి చూడండి, సమ్ A ఆర్ నాట్ B. అంటే ఏంటి, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఫ్రెండ్స్. సమ్ A ఆర్ నాట్ B, మీకు మీ డౌట్ అంతా క్లియర్ అయిపోతుంది, డోంట్ వరీ. జస్ట్ మీరు కాన్సన్ట్రేట్తో వినండి అంతే. సమ్ A ఆర్ నాట్ B అంటే ఇది A అయిందండి, ఇది B అవునా, ఇది B అనుకో. ఇందులో సమ్ అంటే కొంత పార్ట్, ఇప్పుడు చూడండి నేను డాట్ చేశాను కదా, సర్కిల్ చేశాను కదా, ఈ పార్ట్ అనేది B కాదు అని అంటుంది అనమాట. అర్థందా? బట్ మనకి ఈ మిగతా పార్ట్ దీనికి ఈ మిగతా పార్ట్ దీనికి మనకి ఏ సంబంధం ఉందో లేదో మనకు తెలీదు. దాన్ని పాజిబిలిటీ కేసులో మనం చూద్దాం, అది ఎలా చేసుకుంటామో అది మనం చూసొద్దాం. అర్థమైందా? సో అలాగే నో A ఈజ్ B అంటే Aకి Bకి సంబంధం లేదనమాట. అంటే నో A ఎట్టి పరిస్థితుల్లో A B అవ్వదనమాట, అలాగే B A కూడా అవ్వదు. అర్థమైందా? సో ఎట్టి పరిస్థితుల్లో అవ్వదనమాట. ఇది మీకు తెలియాలి. ఇవి బేసిక్ డయాగ్రామ్స్ అనమాట. ఇదే బేసిక్ డయాగ్రామ్స్కి మనం ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ వద్దాం, ఓన్లీ ఫ్యూ అన్నీ వద్దాం. బట్ మీకు బేసిక్ డయాగ్రామ్స్ దీని పాసిబిలిటీ ముందు తెలియాలి, దాని తర్వాత అట్లోకి వెళ్దాం. సో ఇప్పుడు చూడండి ఆల్ A ఆర్ B ఇదేంటి బేసిక్ డయాగ్రామ్. మనం ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు మన బేసిక్ డయాగ్రామ్ దీంతోనే మనం చేయాలన్నమాట, ఇదే మనం కన్సిడర్ చేసుకోవాలి. బట్ కొన్ని పాజిబిలిటీ డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. అర్థందా? అంటే పాజిబిలిటీ డయాగ్రామ్స్ అంటే మనం పాజిబిలిటీ డయాగ్రామ్ ఏదైతే వేస్తామో అది స్టేట్మెంట్ని ఫాలో చేస్తే సరిపోద్ది అనమాట. అంటే బేసికల్గా చూడండి ఆల్ A ఆర్ B అంటే ఇప్పుడు ఇదే డయాగ్రామ్ని నేను ఎలా కూడా వేసుకుంటానా అంటే ఇది అంటే A ఎంత ఉందో ఇప్పుడు A ఎన్ని ఉన్నాయో B కూడా అంటే సేమ్ A ఈజ్ ఈక్వల్ టు B అని వేస్తాను అనమాట. సో దీన్ని ఆల్ A ఆర్ B అని అనుకోవచ్చా?
అవుతుందా లేదా? అవుతుంది కదా. సో దానికనే దీన్ని పాజిబిలిటీ డయాగ్రామ్ అంటారు. బట్ మీరు అనొచ్చు సార్ రెండు కూడా కండిషన్ మెట్ అవుతున్నాయి కదా, నేను ఏది ఫాలో అవ్వాలి అని. మీరు తప్పకుండా ఈ బేసిక్ డయాగ్రామ్ అనే మీరు ఫాలో అవ్వాలి క్వశ్చన్ చేసినప్పుడు. ఇది ఓన్లీ ఏంటంటే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు, కంక్లూజన్ సాల్వ్ చేస్తున్నప్పుడు పాజిబిలిటీ కేసెస్ వస్తాయి అండ్ అలాగే డెఫినెట్ కేసెస్ వస్తాయి. ఆ టైంలోని మీకు చాలా ఉపయోగపడుతుంది. అందుకని మీకు పాజిబిలిటీ డయాగ్రామ్స్ చెప్తున్నా, అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి, ఆల్ సమ్ ఏఆర్బికి సేమ్ సమ్ ఏఆర్బికి పాజిటివ్ డయాగ్రామ్స్ మనం ఏమేయచ్చు? సమ్ ఏఆర్బికి ఆల్రెడీ ఇది సమ్ ఏఆర్బి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ మొత్తం ఇది ఏ అండి, సారీ ఇది ఏ, ఓకే, అందులో ఒక బి వేస్తాను. అంటే ఆల్ బిఆర్ ఏ ఉంది కదా, ఆల్ బిఆర్ ఏ అన్నా ఓకే, సమ్ ఏఆర్బి అన్న ఒకటే. ఎందుకంటే ఇదంతా ఈ పార్ట్ కాకుండా ఇందులో ఎంతైతే ఏ పార్ట్ ఉన్నాదో, ఇందులో ఎంతైతే ఏ పార్ట్ ఉందో ఆ పార్ట్ సమ్ పార్టే కదా, ఏకి సంబంధించింది కదా. అందుకనే సమ్ ఏఆర్బి ఇది పాజిటివ్ డయాగ్రామ్, పాజిబిలిటీ డయాగ్రామ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే పాజిబిలిటీ డయాగ్రామ్స్ మీకు తెలియాలి, కంక్లూజన్స్లోని మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ అలాగే సమ్ ఏఆర్బికి మీరు సేమ్ ఇదే కండిషన్లోని ఆల్ ఏ ఈక్వల్ టు బి కూడా మనం వేసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఏ బి అయినప్పుడు చూడండి, మొత్తం ఏ బి అయినప్పుడు కొన్ని ఏ బి కూడా అవుతుంది కదా, అంతే కదా. అంటే బేసికల్గా ఓ 100 ఇప్పుడు 100 రూపాయలు 100 అంటే సారీ 100 రూపాయలు అలా కాదు, 100 యాపిల్స్ కాయలు 100 బత్తాయికాయలు అనుకోండి. అంటే 50 యాపిల్స్ కాయలే 50 బత్తాయి, అంటే 100 బత్తాయికాయలు ఉన్నట్టే కదా. సో అలాగే మొత్తం ఏ బి అయినప్పుడు మనకి అందులో ఒక పార్ట్, కొంత పార్ట్ కూడా ఏ అవుతుంది, ఏ బి అవుతుంది కదా. సో అదే కాన్సెప్ట్ తోటి దీని పాజిబిలిటీ డయాగ్రామ్ మనకి అవుతుంది అనమాట, దీని పాజిబిలిటీ. సేమ్ అలాగే మీరు ఆల్ ఏ ఈజ్ బిని ఓకే, ఆల్ అంటే బి, ఇప్పుడు మనం ఇక్కడ ఏ ఇక్కడ వేసుకోవచ్చు, బి ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఆల్ ఏ ఈజ్ బి కూడా మీకు సమ్ ఏఆర్ బి అవుతుంది అనమాట. ఎందుకంటే మొత్తం ఏ బి అయినప్పుడు ఈ డయాగ్రామ్ కూడా మీకు కండిషన్ మెట్ అవుతుంది. అంటే బేసికల్గా మీకు 3 పాజిబిలిటీ డయాగ్రామ్స్ ఉన్నాయి సమ్ ఏఆర్ బికి, అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం నెక్స్ట్కి వద్దాం. ఫ్రెండ్స్ మీకు ఇంకా క్లిష్టంగా తెలియాలంటే మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, క్లారిటీగా మీకు తెలుస్తుంది. బట్ ఇది ఏంటంటే మనం ఫాస్ట్గా చేయలేదు, ఇదంటే మనకు బేసిక్ కాన్సెప్ట్ ఇది కాదు. ఇది మన ఏంటది రీజనింగ్ పార్ట్స్ చేస్తున్నాం కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతే మనం క్వశ్చన్స్ అనేవి కవర్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూడండి, సమ్ ఏఆర్ నాట్ బి అన్నాడు. బేసికల్గా చూడండి, సమ్ ఏఆర్ నాట్ బి, సమ్ ఏఆర్ నాట్ బి అంటే చూడండి ఇప్పుడు మీకు అంటే ఈ పార్ట్లోని ఈ పార్ట్కి ఒక్క నిమిషం, ఈ పార్ట్కి మీకు సంబంధం లేదు, అర్థమైంది? ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్ట్లో ఉంది కదా సమ్ పార్ట్, ఈ సమ్ పార్ట్ అన్నది ఈ బికి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం ఉండమాట, సమ్ ఏఆర్ నాట్ బి. సో దీన్ని నేను పాజిబిలిటీ డయాగ్రామ్లో ఇంకా ఏమేయచ్చు, పాజిబిలిటీ డయాగ్రామ్ ఎటు వస్తాయి చూడండి, సమ్ ఏఆర్ బి అని వేస్తాను. ఓకే, అందులోని ఈ పార్ట్ ఇది ఏ కదా, ఇది బి. ఓకే, ఈ పార్ట్ ఈ బికి సంబంధం లేదు అనుకోవచ్చు కదా, అనుకోవచ్చా? పాజిబిలిటీ కాబట్టి, అర్థమైందా? ఇది ఓన్లీ పాజిబిలిటీ కాబట్టి, డెఫినెట్ కేసులో ఎట్టి పరిస్థితులు అవ్వదు. సేమ్ అలాగే నో ఏ ఈజ్ బి అని కూడా వేసుకుంటా, అర్థమైందా? నో ఏ ఈజ్ బి, ఎందుకంటే ఏ బి అవ్వదన్నప్పుడు కొంత పార్ట్ ఏ బి కూడా అవ్వదు కదా. సో అందుకే నో ఏ బి కూడా పాజిబిలిటీ డయాగ్రామ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ అర్థమవుతుందా? సమ్ ఏఆర్ నాట్ బి అంటే నో ఏ బి అన్న ఒకటే అవుతుంది పాజిబిలిటీ డయాగ్రామ్. అంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా మనకి స్టేట్మెంట్లో నో ఏబి వచ్చి మనకి కంక్లూజన్ని సమ్ ఏఆర్ నాట్ బి అని అన్నాడు అనుకోండి, మనం హ్యాపీగా మనం రైట్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది ఒక పాజిబిలిటీ డయాగ్రామ్ అనమాట, అర్థమైందా? సేమ్ అలాగే సమ్ ఏఆర్ నాట్ బికి మనం ఇది కూడా చేసుకోవచ్చు కదా, ఆల్ బి ఈజ్ ఏ, ఇది ఆల్ బి ఈజ్ ఏలో ఈ పార్ట్ అంటే ఈ పార్ట్ సమ్ ఏ ఆల్ బి ఈజ్ ఏ, బట్ ఈ పార్ట్ బికి సంబంధం లేదు కదా, ఈ పార్ట్ బికి సంబంధం లేదు కదా. అందుకే దీన్ని కూడా మనం సమ్ ఏఆర్ నాట్ బి కింద మనం కన్సిడర్ చేసుకుంటాం, అర్థమైందా ఫ్రెండ్స్? బట్ మీరు ఎగ్జామ్లోని ఓకే మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు బేసిక్ డయాగ్రామ్ మాత్రం ఇదే ఫాలో అవ్వాలి, అర్థందా? సో నెక్స్ట్ చూడండి, నో ఏ ఈజ్ బి, నో ఏ ఈజ్ బికి ఏ పాజిబిలిటీ డయాగ్రామ్, ఎందుకంటే అందులో అసలు ఛాన్స్ అనమాట. ఒకసారి ఏకి బికి పాజిబిలిటీ లేదన్నప్పుడు ఇంక ఎట్టి పరిస్థితులు మన పాజిబిలిటీ అంటే అసలు సంబంధం లేదన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం దాని పాజిబిలిటీ డయాగ్రామ్ వేయలేము, అర్థమైందా? సో ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు ఏం చూసారు, బేసిక్ డయాగ్రామ్స్ చూసారు. ఆల్ ఏఆర్బికి బేసిక్ డయాగ్రామ్స్, సమ్ ఏఆర్బికి బేసిక్ డయాగ్రామ్స్, సమ్ ఏఆర్ నాట్ బిగ్ బేసిక్ డయాగ్రామ్స్, నో ఏబీస్కి. బట్ ఆ బేసిక్ డయాగ్రామ్లోని పాజిబిలిటీ డయాగ్రామ్స్ ఏంటంటే కూడా చూసారు మీరు. అంటే ఏంటి పాజిబిలిటీ డయాగ్రామ్ అవుతుంది, ఈ పాజిబిలిటీ డయాగ్రామ్ మీకు ఎప్పుడంటే ఉపయోగపడుతుంది, మీరు కంక్లూజన్స్ చేసినప్పుడు మీకు పాజిబిలిటీ డయాగ్రామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు చెప్తున్నాను నార్మల్గా. ఓకే, సేమ్ ఇప్పుడు అలాగే ఓన్లీ ఏఆర్ బి చూడండి, ఓన్లీ ఏఆర్ బి అంటే ఏమంటాడు, కేవలం ఏ బి మాత్రమే అంటున్నాడు, అర్థమైందా? అంటే ఓన్లీ ఏఆర్ బి అంటే ఇప్పుడు
బి, ఆల్ బి ఈజ్ ఏ. ఇప్పుడు ఆల్ బి ఈజ్ ఏ అంటాం కదా, ఆ డయాగ్రామ్ వస్తుంది అనమాట బేసిక్ డయాగ్రామ్కి. అర్థం? ఆల్ బి ఈజ్ ఏకి ఆల్ అంటే యాక్చువల్గా ఓన్లీ ఏ ఆర్ బి అంటే ఆల్ బి ఈజ్ ఏ అనమాట, ఆల్ బి ఆర్ ఏ. బట్ ఇందులో ఒక చిన్న కిటుకు ఉంది, ఇది ఓన్లీ అన్నాడు. అర్థందా? ఓన్లీ అన్నాడు అంటే కేవలం ఏ మాత్రమే బి అనమాట. అర్థందా? అంటే ఈ బి అన్నది ఏతోనే సంబంధం ఉంది, ఇంకా దేనితోనే సంబంధం లేదనమాట ఈ బికి ఏకి. అంటే బేసికల్గా ఇప్పుడు పాసిబిలిటీ ఉన్న ఇక్కడ సి వచ్చింది అనుకోండి, ఇలా సి పెడతానంటే మాత్రం అది రాంగ్ అయిపోద్ది అనమాట. సి వచ్చి 80% సంబంధం లేదు. అది ఏమంటాడంటే ఓన్లీ ఏ ఆర్ బి అంటే కేవలం ఏ బి మాత్రమే అంటే బి మాత్రం అంటే ఏకి బికి ఓన్లీ సంబంధం ఉంది, మిగతా వాటితో సంబంధం లేదు అని సభ. అర్థందా? సో ఇది మీకు వచ్చాను. బట్ డయాగ్రామ్ ఏం చేస్తారు, ఆ ఓన్లీ ఏ బి అంటే మీరు డయాగ్రామ్ ఆల్ బి ఈజ్ ఏ వేయాలన్నమాట. అర్థందా? అంటే బేసికల్గా ఈ బి మొత్తం ఏలో ఉన్నట్టు వేయాలి. ఇది మన బేసిక్ డయాగ్రామ్, ఓన్లీ ఏ ఈజ్ బి ఏకి. అర్థందా? సేమ్ అలాగే ఓన్లీ ఏ ఫ్యూ ఏ ఆర్ బి అంటే చూడండి, ఇది మీకు బాగా తెలియాలి. ఎందుకంటే ఓన్లీ ఏ ఫ్యూ ఏ ఆర్ బి, ఓన్లీ ఏ ఫ్యూ అంటే చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం. యాక్చువల్గా ఫ్యూ అన్నా సమ్ అన్నా ఒకటి, యాక్చువల్గా సమ్ ఏ ఆర్ బి అన్నా ఓకే, ఫ్యూ ఏ ఆర్ బి అన్నా ఒకటే. అర్థం? అంటే బేసికల్గా మనం ఇదే డయాగ్రామ్ వేస్తాం. అర్థమైందా? ఏ బి ఇది సమ్ డయాగ్రామే. బట్ ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు. ఏం పెట్టాడు? ఓన్లీ అని వర్డ్ వచ్చింది అనా, ఓన్లీ అని పదం వచ్చింది. ఓన్లీ అంటే కేవలం కొన్ని ఏలు మాత్రమే బి అనమాట. అంటే మీరు ఏం చేయాలంటే ఇందులో రెండు కేసు వస్తాయి. మీరు చూడండి, ఇది ఏ ఇది బి, ఏ ఇది బి అనమాట. అంటే ఈ సమ్ అంటే కేవలం ఏ మాత్రమే, కొన్ని ఏ మాత్రమే బి అనమాట. అంటే ఇక్కడ టూ స్టేట్మెంట్స్, ఒక స్టేట్మెంట్లోని టూ స్టేట్మెంట్స్ ట్రూ అవుతాయన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఓన్లీ ఏ ఫ్యూ ఏ ఆర్ బి అంటే ఇందులో ఏంటి వస్తుంది అంటే సమ్ ఏ ఆర్ బి వస్తుంది, అలాగే సమ్ ఏ ఆర్ నాట్ బి కూడా రైట్ అవుతుంది వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే అదేంటంటే ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్ బి అన్నాడు, అంటే కేవలం కొన్ని ఏలు మాత్రమే బి అన్నాడు, అంటే మిగతావి కాదన్నమాట, ఓన్లీ అన్నాడు కాబట్టి. అదే మీరు ఓన్లీ సమ్ ఏఆర్ బి అన్నాడు అనుకో, మిగతా దానికి దీనికి సంబంధం మనకు కంక్లూజన్ గా చెప్పాలన్నమాట. బట్ ఈ కేసులోని ఈ సమ్ అంటే ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఈ బికి సంబంధం లేదన్నమాట. అంటే టూ స్టేట్మెంట్స్ వస్తాయి. అంటే ఓన్లీ ఏ ఫ్యూ స్టేట్మెంట్ కి వస్తుందంటే సమ్ వస్తుంది, సమ్ ఏఆర్ బి వస్తుంది, అలాగే సమ్ ఏ ఆర్ నాట్ బి కూడా వస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇది కానీ మీకు తెలిస్తే మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా క్లియర్ గా చేసేయగలరు చెప్తున్నా ఫ్రెండ్స్. అర్థమైందా? సమ్ ఏ ఆర్ బి కూడా రైట్ అవుతుంది. అంటే ఈ కేసులో ఎప్పుడైనా సరే మీకు ఓన్లీ ఏ ఫ్యూ ఏ ఆర్ బి అన్నాడంటే అందులో సమ్ ఏ ఆర్ బి కూడా రైట్ అవుతుంది, సమ్ ఏ ఆర్ నాట్ బి కూడా రైట్ అవుతుంది. ఈ రెండు మీరు చూసుకోవాలి. అర్థమైందా? సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఏంటంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి కాంప్లిమెంటరీ పేర్స్ అని. అంటే ఆలు, సమ్ నాటు, సమ్ము, నో. అంటే బేసికల్గా చూడండి, ఇవి ఏంటంటే కాంప్లిమెంటరీ స్టేట్మెంట్స్ అంటే ఆలు, సమ్ నాటు. ఓకే, ఇప్పుడు ఆల్ ఉన్నదండి. ఓకే, ఇక్కడ సమ్ ఏ ఆర్ నాట్ బి అని రాస్తాను. ఓకే, ఈ స్టేట్మెంట్ డీటెయిల్స్ ఎందుకు రాస్తున్నారు, ఇలా కాంప్లిమెంట్ అని ఎందుకు అంటున్నాను అంటే ఎప్పుడైనా సరే ఆల్ ఏఆర్ బి రైట్ అయినప్పుడు, ఓకే అంటే ఇది రైట్ అయినప్పుడు సమ్ ఏఆర్ బి రైట్ అవ్వదు అనమాట, రాంగ్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఈ డయాగ్రామ్ లోని మీకు సమ్ ఏఆర్ నాట్ బి ఎక్కడైనా మీరు చెప్పగలరా? చెప్పలేరు కదా. ఇందులో మీరు ఈ రెండు డయాగ్రామ్లు తీసుకుంటే మీకు సమ్ ఏఆర్ నాట్ బి అన్నది రాంగ్ అయిపోద్ది అనమాట. అర్థమైందా? అలాగే సమ్ ఏఆర్ నాట్ బిలోకి వెళ్తే మీకు ఆల్ ఏఆర్ ఓకే బి అవ్వదన్నమాట, ఇది రాంగ్ అయిపోద్ది. అంటే మీకు ఇక్కడ మీకు జస్ట్ మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఓకే సమ్ ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, ఆల్ ఎప్పుడైనా కరెక్ట్ అయింది అనుకోండి సమ్ నాట్ డెఫినెట్ గా రాంగ్ అవుతుంది అనమాట. ఈ సమ్ నాట్ ఎప్పుడైనా కరెక్ట్ అయింది అనుకోండి ఆల్ అనేది ఎప్పుడైనా రాంగ్ అవుతుంది అనమాట. ఆల్వేస్ ఈ రెండు ఒక విధంగా చెప్పాలంటే పగలు రాత్రి లెక్క అనమాట. అంటే పగలు వచ్చింది రాత్రి ఎట్టి పరిస్థితుల్లో రాదు. పగల్లో ఎప్పుడు రాత్రి రాదు కదా, అలాగే రాత్రి వచ్చినప్పుడు పగలు రాదనమాట. రెండు ఒకసారి వచ్చే ఛాన్సెస్ కూడా ఉండదన్నమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ రెండింటికి లాజిక్ ఇదే, పగలు రాత్రి. పగల్ని ఎప్పుడు మీరు పగలు వచ్చింది అనుకోండి ఎప్పుడు మీరు రాత్రి చూడలేరు, రాత్రి వచ్చిన తర్వాత ఎప్పుడు మీరు పగలు చూడలేరు, రెండింటిని కలిపి కూడా ఎప్పుడూ చూడలేరు, అవునా? సో అందుకని వీటిని కాంప్లిమెంట్. అలాగే సమ్ము, నో అనమాట. అంటే సమ్ కేసు రైట్ అయింది అనుకోండి, నో కేసు ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ అవుతుంది అనమాట. అలాగే నో కేసు రైట్ అయింది అనుకోండి, సమ్ కేసు అనేది ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ అవుతుంది అనమాట.
సో ఈ రెండింటిని కాంప్లిమెంటరీ ప్రేయర్స్ అంటారు అనమాట. అందుకనే అంటే ఎప్పుడైనా మీకు కంక్లూజన్లోని సమ్ దొరికింది అనుకోండి, నో కంక్లూజన్ ఆల్వేస్ రాంగ్ అయిపోద్ది. నో రైట్ అయింది అనుకోండి, సమ్ కంక్లూజన్ ఆల్వేస్ రాంగ్ అయిపోద్ది అనమాట. సేమ్ అలాగే ఆల్, సమ్, నాటు ఈ రెండింటిని కాంప్లిమెంటరీ ప్రేయర్స్ అనమాట. ఇవి కూడా మీరు గుర్తుంచుకోవాలి. అండ్ రెండోది చాలా మంది డౌట్స్ ఉంటుంది, రీస్టేట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ ఫాల్స్. అంటే బేసికల్గా నాకు స్టేట్మెంట్లో సమ్ ఏ ఆర్ బి అని ఇచ్చాడండి. స్టేట్మెంట్లో అర్థమైందా? కంక్లూజన్లో కూడా సమ్ ఏ ఆర్ బి అని ఇచ్చాడు అనుకో, రీస్టేట్మెంట్ కాబట్టి దీన్ని డైరెక్ట్గా మీరు రాంగ్ అని పెట్టేసి వెళ్ళిపోవాలి. చాలా మంది ఏంటంటే ఓ డయాగ్రామ్ కరెక్ట్గా సరిపోయింది కదా రైట్ అని పెట్టేసి, నో, ఇది మీకు తప్పకుండా తెలియదు. రీస్టేట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ ఫాల్స్. అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. మీకంటే చిన్నది అంటే నేను క్లుప్తంగా అవ్వలేదు, ఇది ఏంటంటే మనకి టైం వేస్ట్ అనమాట. మీకు బాగా కావాలంటే మన ప్లేలిస్ట్లోకి చూడండి, మీకు క్లారిటీగా ఉంటుంది. ఇది జస్ట్ ఏంటంటే మన ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మీకు కొంతలో కొంతైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి తెలియాలన్నమాట. అందుకని చెప్పానమాట. సో ఇప్పుడు మనం చూడడం మన కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఆ క్వశ్చన్స్లోని మీ డౌట్స్ కూడా క్లారిఫై అయిపోతాయి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్లో ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్ అంట. ఇప్పుడు ఏంటి ఆల్ పెన్స్ అంటే ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్. ఓకే, ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్. ఆల్ ఎరేజర్స్ ఆర్ పెన్ అంట. అంటే ఆల్ ఎరేజర్స్ అంటే ఇందులో ఎరేజర్స్ వస్తుంది అనమాట. ఆల్ ఎరేజర్స్ ఆర్ పెన్సిల్. ఈ నేను పెట్టుకుందాం, ఆల్ ఎరేజర్స్ ఆర్ పెన్ అయిపోయింది, అంతే కదా. సో నో ఎరేజర్ ఈజ్ బాక్స్ అంటే ఈ ఎరేజర్కి ఇంకో బాక్స్ అనమాట. ఇది బాక్స్ అని పెట్టుకుందాం, బాక్స్కి సంబంధం లేదు, నో ఎరేజర్ బాక్స్ అన్నాడు. తర్వాత సమ్ బాక్స్ ఆర్ స్కేల్ అంటే సమ్ బాక్స్ ఆర్ స్కేల్ అనమాట. సమ్ బాక్స్ ఆర్ స్కేల్. సో మనకి తెలిసిపోయింది. ఇప్పుడు మనం బేసిక్ డయాగ్రామ్ వేసాం, వెన్ డయాగ్రామ్ వేసాం. సో ఇప్పుడు కంక్లూజన్ చూడండి, నో పెన్ ఈజ్ బాక్స్ అంటున్నాడు. నో పెన్ ఈజ్ బాక్స్ అంటున్నాడు. బాక్స్ ఎక్కడుంది? బాక్స్ ఎక్కడుంది? పెన్ ఎక్కడుంది? పెన్ ఎక్కడ ఉన్నది? అర్థందా? నో పెన్ ఈజ్ బాక్స్. చూడండి, పెన్ అన్నది ఇక్కడ ఉంది, బాక్స్ అనేది ఎక్కడ ఉంది, రెండింటికి సంబంధమే లేదు. అలాంటప్పుడు డెఫినెట్గా ఇది డెఫినెట్ కేసు కదా. డెఫినెట్గా నో పెన్ ఈజ్ బాక్స్ అని ఎందుకంటాడు? మనకు చూడండి, సమ్ పెన్ ఈజ్ బాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇదే డైగర్ నేను ఇలా వేసుకుంటా, ఏమైంది బాక్స్ ఎక్కడ వేసుకుంటాను, ఓకే, ఈ రెండింటికి సంబంధం లేదని పెట్టుకుంటాను, పర్వాలేదా? సమ్ పెన్ ఈజ్ బాక్స్ అవుతుంది కదా. సమ్ పెన్ ఇప్పుడే మీకు చెప్పిన కాంప్లిమెంటరీ పేరు ఏంటి? సమ్ పెన్. సమ్ కరెక్ట్ అయినప్పుడు నో అన్నది రాంగ్ అయిపోద్ది అనమాట. సో డైరెక్ట్గా మీరు నో పెన్ ఈజ్ బాక్స్ అనేది రాంగ్ పెట్టుకుంటారు, డస్ నాట్ ఫాలో అనమాట, రాంగ్ అని పెట్టుకున్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు నో పెన్ ఈజ్ బాక్స్ అనేది అని అంటే డెఫినెట్గా అనే ఛాన్స్ లేదు. అగర్ నో పెన్ ఈజ్ బాక్స్ ఈజ్ పాసిబిలిటీ అన్నాడంటే చేయొచ్చు. కానీ నో పెన్ ఈజ్ బాక్స్ అని చెప్పేసి వాడు ఇది అనేసాడు కదా, డైరెక్ట్గా అనేసాడు కదా. సో వాడు అనడానికి వీల్లేదనమాట. ఈ రెండింటి మధ్యన మనకి సంబంధం లేదు కాబట్టి మనం పాసిబిలిటీ కేసు పెట్టుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి, ఆల్ ఎరేజర్స్ ఆర్ పెన్సిల్ అంటున్నాడు. ఆల్ ఎరేజర్స్ ఆర్ పెన్సిల్. ఎరేజర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఎరేజర్స్ ఉన్నాయి. పెన్సిల్ ఎక్కడ ఉంది? పెన్సిల్ ఎక్కడ ఉంది? బేసికల్గా చూడండి, ఒక్క నిమిషం ఇది అరేంజ్ చేద్దాము. చూడండి, ఆల్ ఎరేజర్స్ అంటే ఇది ఎరేజర్స్, ఇది పెన్సిల్. అంటే బేసికల్గా ఆల్ పెన్సిల్స్, ఆల్ ఎరేజర్స్ ఆర్ పెన్ అయినప్పుడు, ఆల్ పెన్ ఆర్ పెన్సిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆల్ ఎరేజర్స్ ఆర్ పెన్సిల్ కూడా అవుతుంది. సో ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా? సమ్ స్కేల్ ఆర్ నాట్ ఎరేజర్ అంటున్నాడు. సమ్ స్కేల్ ఆర్ నాట్ ఎరేజర్ అని అంటాడు. సమ్ స్కేల్స్ ఎక్కడ ఉన్నాయి? చూడండి, స్కేల్స్ ఎక్కడ ఉన్నాయి? సమ్ స్కేల్స్ ఆర్ ఎరేజర్. ఎస్, ఇవి సమ్ స్కేల్స్. అర్థమైందా? ఇది సమ్ బాక్స్ ఆర్ స్కేల్స్ అయినప్పుడు సమ్ స్కేల్స్ ఇదే. ఇది ఎరేజర్కి దీనికి బాక్స్ సంబంధం లేదు కాబట్టి ఇది కరెక్ట్ అయిపోద్ది అనమాట. సమ్ స్కేల్స్ ఆర్ నాట్ ఎరేజర్. అర్థమైందా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ చూడండి, సమ్ పెన్సిల్స్ ఆర్ బాక్స్ అంటున్నాడు. సమ్ పెన్సిల్స్ ఆర్ బాక్స్. పెన్సిల్స్ ఎక్కడ ఉన్నాయి? పెన్సిల్స్ ఎక్కడ ఉన్నాయి? బాక్స్ ఎక్కడ ఉంది? బాక్స్ ఎక్కడ ఉంది? ఎట్టి పరిస్థితి డెఫినెట్ సమస్య లేదు. సో ఇది డైరెక్ట్గా రాంగ్ పెట్టేసుకుంటారు. ఎందుకంటే సమ్ పెన్సిల్స్ ఆర్ బాక్స్ మనకు కనబడదు. బేసిక్ డయాగ్రామ్ అస్సలు కనబడట్లేదు. అర్థమైందా? బేసిక్ డయాగ్రామ్లో డెఫినెట్ కేసు ఆల్వేస్ దానికి రెండు సంబంధం లేకపోతే డైరెక్ట్గా మీరు ఆన్సర్ రాంగ్ పెట్టుకుని వచ్చేది. సో ఓన్లీ రెండు మాత్రమే 2 and 3 ఫాలో అవుతాయి అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సమ్ పెన్సిల్ ఆర్ బాక్స్ అనేది అవ్వదు అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? నెక్స్ట్ చూద్దాము, సమ్ క్యాట్ ఆర్ ర్యాట్. అంటే చూడండి, సమ్ క్యాట్ ఆర్ ర్యాట్ చేయండి. సమ్ క్యాట్ ఆర్ ర్యాట్ అంటే క్యాట్ ర్యాట్. ఇది సమ్ క్యాట్ ఆర్ ర్యాట్. నో ర్యాట్ ఈజ్ బల్బ్ అంట. నో ర్యాట్ ఈజ్ బల్బ్. నో ర్యాట్ ఈజ్ బల్బ్. రెండింటికి సంబంధం లేదు. సమ్ బల్బ్ ఆర్ బుక్స్ అంటే కొన్ని బల్బ్స్ బుక్స్ అంట. బీకే అని రాద్దాం బుక్స్ని. ఆల్ బుక్స్ ఆర్ డాగ్స్ అంటే మొత్తం బుక్స్ అనేది డాగ్స్ అంట. డి అని రాద్దాం. ఓకే, సో ఇది మన బేసిక్ డయాగ్రామ్ వస్తుంది. ఇప్పుడు మనం సమ్ చూడండి, కంక్లూజన్స్ చూద్దామా? సమ్ క్యాట్ ఆర్ డాగ్ అంటున్నాడు. సమ్ క్యాట్ ఆర్ డాగ్ అంట. క్యాట్ ఎక్కడ ఉంది? డాగ్ ఎక్కడ ఉంది? ఎటు పరిస్థితుల్లో ఏముంది? లేదు. లేదు కాబట్టి ఇది మనం డస్ నాట్ ఫాలో. దీనికి ఎక్కడైనా సమ్ క్యాట్ అని చూపిస్తుందా? లేదు కదా. ఒకవేళ పాజిబుల్ అన్నాడు అనుకో, సమ్ క్యాట్ ఆర్ డాగ్ ఈజ్ పాసిబిలిటీ అని అనుకో, అప్పుడు మనం చేయొచ్చు. రెండింటిలో రిలేషన్షిప్ లేదు. బట్ డైరెక్ట్గా మనకు తెలుస్తుంది క్యాట్ ఎక్కడ ఉన్నది, డాగ్ ఎక్కడ ఉంది. సో రెండింటికి సంబంధమే లేదు. అలాంటప్పుడు సమ్ క్యాట్ ఆర్ డాగ్ అని అనలేం కదా. సో డైరెక్ట్గా దీన్ని
రాంగ్ అని పెట్టేసుకుంటామాట, రాంగ్. నెక్స్ట్ ఏంటి, నో డాగ్ ఈజ్ బల్బ్ అన్నాడు. డాగ్ ఎక్కడ ఉంది, డాగ్ ఎక్కడ ఉంది, బల్బ్ ఎక్కడ ఉంది, బల్బ్ ఎక్కడ ఉంది. నో డాగ్ ఈజ్ బల్బ్ ఎలాగవుతుందండి, ఆల్రెడీ సమ్ బల్బ్ ఆర్ డాగ్ ఉంది. మీకు ఇప్పుడే చెప్పాను, సమ్ రైట్ అయినప్పుడు నో అన్నది రాంగ్ అయిపోద్ది. సో డైరెక్ట్ గా నో డాగ్ ఈజ్ బల్బ్ మీరు రాంగ్, సారీ రైట్ కాదు రాంగ్ పెట్టేసుకుంటారు. ఇది కూడా డస్ నాట్ ఫాలో. నెక్స్ట్ ఏంటి, సమ్ డాగ్ ఆర్ బల్బ్. సమ్ డాగ్ ఆర్ బల్బ్ అంట. ఎస్, ఎందుకంటే డాగ్ సమ్ ఉన్నది కదా, సమ్ డాగ్ ఆర్ బల్బ్, ఇది తప్పకుండా రైట్ అవుతుంది. ఎందుకంటే డాగ్ అన్నది బల్బ్ అవుతుంది అనమాట, తప్పకుండా అయిపోతుంది. ఆల్ బుక్ ఆర్ ర్యాట్ అంట. బుక్ ఎక్కడ ఉంది, బుక్ ఎక్కడ ఉంది, ర్యాట్ ఎక్కడ ఉంది. ఆల్ బుక్ ఆర్ ర్యాట్ అయ్యి పాసిబిలిటీ లేదు కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో ఓన్లీ మీకు ఇది ఒక్కటే మీకు ఫాలో అవుతుంది, థర్డ్ ఆప్షన్ మీకు ఫాలో అవుతుంది అనమాట. అర్థమైందా? సో మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సమ్ సర్కిల్ ఆర్ స్క్వేర్స్ అంట. చూడండి, సమ్ సర్కిల్ ఆర్ స్క్వేర్స్. సర్కిల్ అంటే సి అనుకుందాం, స్క్వేర్స్ అంటే ఎస్ అనుకుందాం. ఆల్ స్క్వేర్స్ ఆర్ లైన్ అంట. అంటే మొత్తం స్క్వేర్స్ లైన్ అనమాట, మొత్తం స్క్వేర్స్ లైన్ అనమాట. ఓకే, మొత్తం స్క్వేర్స్ లైన్. ఆల్ లైన్ ఆర్ ట్రయాంగిల్ అంట. మొత్తం లైన్స్, మళ్ళీ మొత్తం లైన్స్ మీకు ట్రయాంగిల్స్ అంట. ఓకే, మొత్తం లైన్స్ అన్నది ట్రయాంగిల్స్ మొత్తం ఫ్రెండ్స్ ఇది. ఓకే, నో లైన్ ఈజ్ డాట్ అంట. నో అంటే ఈ లైన్ కి డాట్ కి ఏ సంబంధం లేదు. అర్థమైందా? సో ఇది డాట్ ఫ్రెండ్స్. ఓకే, డాట్. సో ఇప్పుడు చూడండి మన బేసిక్ డయాగ్రామ్ వస్తుంది. కంక్లూజన్ చూద్దాం. సమ్ సర్కిల్ కెన్ నెవర్ బి డాట్ అంటాడు. సమ్ సర్కిల్ ఎప్పటికీ డాట్ అవ్వలేదంట. సమ్ సర్కిల్ కెన్ అంటే ఇది యాక్చువల్గా కెన్ నెవర్ ఎప్పుడైతే అన్నాడో అది డెఫినెట్ కేసే ఫ్రెండ్స్, అది పాసిబిలిటీ కాదు. ఓకేనా, కెన్ అంటే పాసిబిలిటీ, బట్ కెన్ నెవర్ అనేది డెఫినెట్ కేసే. అర్థందా? సో సమ్ సర్కిల్ కెన్ నెవర్ బి అంటే కొన్ని సర్కిల్స్ ఎప్పటికీ డాట్ కావంటున్నాడు. సర్కిల్ ఎక్కడ ఉంది, సర్కిల్ ఎక్కడ ఉంది, డాట్ ఎక్కడ ఉన్నది. అర్థమైందా? కొన్ని సర్కిల్స్ ఎప్పటికీ డాట్ కావు అని అంటున్నాడు. సో చూడండి, కొన్ని సర్కిల్స్ ఇవి. ఓకే, ఇవి కొన్ని సర్కిల్స్, డాట్ ఎక్కడ ఉంది. రెండింటికంటే లైన్కి దీనికి సంబంధం లేనప్పుడు ఈ లైన్లోని సమ్ అంటే ఈ సర్కిల్ కదా, అంటే కరెక్టే కదా. కొన్ని సర్కిల్స్ డాట్ అవ్వలేదు కదా, ఎందుకంటే పూర్తిగా అవట్లేదు కదా. సో ఇది రైట్ అయిపోద్ది అనమాట. అర్థమైందా? సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది, ఫాలో అవుతుంది. చూడండి, సమ్ సర్కిల్స్. ఓకే, సమ్ సర్కిల్స్, ఇది సమ్ సర్కిల్స్ అనేది ఈ పార్ట్ కెన్ నెవర్ బి డాట్. ఎస్, దీనికి సంబంధం లేదు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. సో రైట్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ సర్కిల్ కెన్ బి డాట్ అంటాడు. ఆల్ సర్కిల్స్ కెన్ బి డాటా ఎలాగవుతుందండి, అవ్వదు కదా. ఎందుకంటే మొత్తం సర్కిల్స్ డాట్ ఎట్టి పరిస్థితులు అవ్వదు. అవును కదా, కెన్ బి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సమ్ నాట్, ఇక్కడ సమ్ సర్కిల్స్ అనేవి డాట్ అయ్యే ఛాన్సెస్ లేదనమాట. సో మనం దీన్ని రాంగ్ పెట్టేసుకుంటాం. అర్థమైందా? సో నో స్క్వేర్ ఈజ్ ట్రయాంగిల్ అంటాడు. స్క్వేర్ ఎక్కడ ఉంది, స్క్వేర్ ఎక్కడ ఉంది, ట్రయాంగిల్ ఎక్కడ ఉంది. ఎందుకు అవుతుంది నో స్క్వేర్ ఈజ్ ట్రయాంగిల్ ఎలాగవుతుంది, ఇది కూడా రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ సమ్ స్క్వేర్ ఈజ్ ట్రయాంగిల్ కదా, ఆల్రెడీ ఈ పార్ట్ ఓకే ట్రయాంగిల్ తో సంబంధం ఉంది. అలాంటప్పుడు నో స్క్వేర్ ఈజ్ ట్రయాంగిల్ అవుతుంది. సో అది కూడా రాంగే. సో ఇది కూడా మీరు రాంగే పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటి, సమ్ ట్రయాంగిల్ ఈజ్ స్క్వేర్ అంటాడు. ఎస్, సమ్ ట్రయాంగిల్ ఈజ్ స్క్వేర్. స్క్వేర్ ఇక్కడ ఉన్నది, ఓకే ట్రయాంగిల్ ఉన్నది. సో ఇది రైట్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఫ్రెండ్స్ మీకు బేసికల్ ఏంటి, సమ్ ట్రయాంగిల్ స్క్వేర్ అనేది ఫాలో అవుతుంది, అలాగే సమ్ సర్కిల్ కెన్ నెవర్ బి డాట్ అనేది కూడా ఫాలో అవుతుంది. సో ఈ రెండు ఇందులో రైట్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దామా. సమ్ మొబైల్ ఆర్ స్మార్ట్. సమ్ మొబైల్ ఆర్ స్మార్ట్ అంటే కొన్ని మొబైల్స్ స్మార్ట్ అంట. నో స్మార్ట్ ఈ జావా అంట. అంటే స్మార్ట్కి జావాకి సంబంధం లేదు. ఓకే, స్మార్ట్కి జావాకి సంబంధం లేదు. ఆల్ జావా ఈ సిరి అంట. అంటే మొత్తం జావా, ఒక్క నిమిషం, మొత్తం జావా సిరి అంట. ఓకే, సిరిని SIRI రాసేసుకుందాం. నో సిరి ఈజ్ వైర్ అంటే నో సిరి ఈజ్ వైర్. సో ఇది మన బేసిక్ డయాగ్రామ్ వస్తుంది. అర్థమైందా? నో సిరి ఈజ్ వైర్. సో ఫస్ట్ కంక్లూజన్ చూడండి, సమ్ వైర్ ఆర్ జావా. సమ్ వైర్ జావా అంట. సమ్ వైర్ ఆర్ జావా నో, ఎందుకంటే జావాకి వైర్ ఏది, సారీ వైర్ ఎక్కడ ఉంది కదా, సమ్ వైర్ ఆర్ జావా ఎట్టి పరిస్థితులు అవ్వదు. ఎందుకంటే ఇది డస్ నాట్ ఫాలో. ఎందుకంటే వైర్ ఎక్కడ ఉన్నది, జావా ఎక్కడ ఉంది. ఎట్టి పరిస్థితులు రెండింటికి సంబంధమే లేదు. నో వైర్ జావా అవుతుంది కానీ సమ్ వైర్ జావా అవ్వదు కదా. సో ఇది ఫాలో అవ్వదు అనమాట. ఇది తప్పు పెట్టేసుకుంటా. ఆల్ వైర్ ఆర్ స్మార్ట్ అంట. మొత్తం వైర్స్ స్మార్ట్ ఎలాగవుతుంది, స్మార్ట్ ఎక్కడ ఉన్నది, మొత్తం వైర్ స్మార్ట్ అవుతుందా, అవ్వదు. సో ఇది కూడా ఫాల్స్. ఎందుకంటే స్మార్ట్ ఎక్కడ ఉన్నది, వైర్స్ ఎక్కడ ఉంది, రెండింటిలో ఏం సంబంధం ఉందా, డెఫినెట్ కేసు కాబట్టి లేదు. సో డైరెక్ట్గా మీరు తప్పు పెట్టేసుకుంటారు. చూడండి, సమ్ ఒక నిమిషం, సమ్ స్మార్ట్ కెన్ నెవర్ బి సిరి అంటే యాక్చువల్గా ఏంటి, ఇది డెఫినెట్ కేసే. సమ్ స్మార్ట్ ఆర్ నాట్ బి సిరి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి, కెన్ నెవర్ బి అన్నా నాట్ అన్నా ఒకటే ఫ్రెండ్స్, మీకు మళ్ళీ చెప్తున్నా. ఓకే, ఇది డెఫినెట్ కేసులో వస్తుంది, కెన్ నెవర్ కాబట్టి. అంటే కొన్ని స్మార్ట్స్ నాట్, అంటే కొన్ని స్మార్ట్స్ సిరి కాదు అని అంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు చూడండి, స్మార్ట్ ఎక్కడ ఉంది, సిరి ఎక్కడ ఉంది, కానీ కొన్ని స్మార్ట్ అంటే డెఫినెట్గా ఎలా కనగలరు చెప్పండి. ఈ స్మార్ట్నే నేను ఇలా వేసుకోగలనా, అవునా? ఇది ఎమ్, ఇది ఎస్. సో స్మార్ట్ సిరి అయ్యే ఛాన్స్ ఉంది కదా, అయినప్పుడు ఇది ఎలాగంటాడు. సో ఇది రాంగ్ అయిపోద్ది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్?
ఆల్ స్మార్ట్ సిరి అయినప్పుడు సమ్ స్మార్ట్ సిరి రాంగ్ అయిపోద్ది, సమ్ స్మార్ట్స్ ఆర్ నాట్ సిరి రాంగ్ అయిపోద్ది అనమాట. సో ఇది మనకి ఫాలో అవుతుంది అనమాట. సమ్ వైర్ ఆర్ మొబైల్ అంటున్నాడు. సమ్ వైర్ ఎక్కడ ఉంది, సమ్ వైర్ ఎక్కడ ఉంది, మొబైల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది కూడా ఫాలో అవుతుంది. సో ఇది కూడా రైట్ అయిపోతుంది. సో బేసికల్గా డస్ నాట్ అంటే ఎవ్రీథింగ్ ఇది డస్ నాట్ ఫాలో అంటే ఏది కూడా ఇందులో కరెక్ట్ కాదనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? మళ్ళీ చెప్తున్నా, సమ్ స్మార్ట్ కెన్ నెవర్ బి సిరి అంటే సమ్ స్మార్ట్ ఆర్ నాట్ సిరి, అంతే సింపుల్. మీరు అది గుర్తుంచుకోండి. కెన్ నెవర్ అంటే అది నాట్ కిందే మీరు తీసుకోవాలి. అర్థమైందా? సో దాంట్లో కన్ఫ్యూజన్ పోయిందనుకో మీకు ఈజీగా, ఎప్పుడైతే మీకు సమ్ నాట్ కేసు వచ్చిందనుకో, ఆల్ పాసిబిలిటీ కాదో చూడండి, ఆల్ పాసిబిలిటీ అంతే అంతే కదా. ఇప్పుడు సమ్ అంటే సమ్ నాటు ఆలు అనేది కాంప్లిమెంటరీ పేరు చెప్పే కదా. అంటే ఇది రైట్ అయితే ఇది రాంగ్ అవుతుంది, ఇది రైట్ అయితే ఇది రాంగ్ అవుతుంది. సో మనకి ఆల్ అనేది రైట్ అవుతుంది, ఎందుకంటే ఆల్ సిరీ పాసిబుల్ అవుతుంది. ఆల్ సిరీ పాసిబుల్ అవుతున్నప్పుడు సమ్ నాట్ అనేది రైట్ రాంగ్ అయిపోతుంది కదా. సో అదే చేసాం అనమాట మనం. అర్థమైందా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఇది లాస్ట్ ప్రాబ్లమ్ చూద్దాం, చూడండి. సమ్ బ్యాట్ ఆర్ బాల్. ఓకే, సమ్ బ్యాట్ ఆర్ బాల్, సమ్ బ్యాట్ ఆర్ బాల్ అనమాట. బిఏఎల్ఎల్ బాల్ అని తీసుకుందాం. నో బాల్ ఈజ్ ప్లాస్టిక్ అంట, అంటే ప్లాస్టిక్ కి బాల్ కి సంబంధం లేదు. సమ్ ప్లాస్టిక్ ఆర్ గోల్డ్ అనమాట, సమ్ ప్లాస్టిక్ గోల్డ్ అనమాట. సో మన బేసిక్ డయాగ్రామ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, నో బ్యాట్ ఈజ్ ప్లాస్టిక్ అంటాడు. బ్యాట్ ఎక్కడ ఉంది, బ్యాట్ ఎక్కడ ఉన్నది. ఓకే, ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ కూడా ఉంది. ఎలా చెప్పగలం నో బ్యాట్ ఈజ్ మన సమ్? ఇప్పుడు నేను పాసిబుల్ డయాగ్రామ్ నేను ఎలాగేసుకుంటానంటే, నేను ఎలాగేసుకోవచ్చా ఈ బ్యాట్ని, నేను ఇలాగేసుకోవచ్చా, బ్యాట్ని ఇలాగేసుకోవచ్చు కదా, ఇక్కడ వదిలేసి. అవునా కదా? పాసిబుల్ డయాగ్రామ్ ఉంది కదా. ఎప్పుడైతే పాసిబుల్ డయాగ్రామ్ ఉందో ఇది రాంగ్ అయిపోద్ది కదా. మీకు చెప్పా ఇప్పుడే, సమ్ము ఓకే, సమ్ము నో కాంప్లిమెంటరీ పేర్స్. అర్థమైందా? అంటే సమ్ రైట్ అయితే నో రాంగ్ అయిపోద్ది, నో రైట్ అయితే సమ్ రాంగ్ అయిపోద్ది. సో ఈ కేసులో సమ్ రైట్ అయింది పాసిబిలిటీ కేసులోని, సో నో అన్నది రాంగ్ అయిపోయింది. అర్థమైందా? సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఆల్ బాల్ ఆర్ గోల్డ్ అంటాడు. బాల్ ఎక్కడ ఉంది, బాల్ ఎక్కడ ఉంది, గోల్డ్ ఎక్కడ ఉంది. ఆల్ బాల్ ఆర్ గోల్డ్ ఎలాగైపోద్ది, అవ్వదు. రెండింటికి సంబంధమే లేదు, ఇది డెఫినెట్ లేదు. అర్థమైందా? సో ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు. ఒకవేళ ఆల్ బాల్స్ ఆర్ గోల్డ్ ఇస్ పాసిబిలిటీ అన్నాడు అనుకో, ఓకే అవుతుంది. కానీ వాడు కెన్ బి అనలేదు, పాసిబిలిటీ అనేది డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి, డెఫినెట్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి మనం డైరెక్ట్ గా దీన్ని రాంగ్ పెట్టించుకోవాలన్నమాట. ఇది తప్పు అయిపోయిందని. ఆల్ బాల్ అట్లీస్ట్ సమ్ బాల్ ఆర్ ప్లాస్టిక్. అట్లీస్ట్ అంటే కన్ఫర్మ్ అయిపోకండి, ఇగ్నోర్ చేయండి అట్లీస్ట్ ని. సమ్ బాల్ ఆర్ ప్లాస్టిక్ అంటే ఇది జస్ట్ ఇది అడిగాడు అనమాట. సమ్ బాల్ ఆర్ ప్లాస్టిక్, బాల్ ఎక్కడ ఉంది, ప్లాస్టిక్ ఎక్కడ ఉంది. నో బాల్ ఈజ్ ప్లాస్టిక్ అన్నప్పుడు సమ్ బాల్ అంటే అసలు బాల్ అనేది ప్లాస్టికే కాదంట. అలాంటప్పుడు సమ్ బాల్ ప్లాస్టిక్ ఎలాగవుతుంది, కాదు కదా. సో డైరెక్ట్ గా రాంగ్ అయిపోద్ది. ఆల్ ప్లాస్టిక్ ఆర్ గోల్డ్, ప్లాస్టిక్ ఎక్కడ ఉంది, గోల్డ్ ఎక్కడ ఉంది. చూడండి, సమ్ ప్లాస్టిక్ ఆర్ గోల్డ్ అంటే మీరు రైట్ పెట్టచ్చు, బట్ ఆల్ ప్లాస్టిక్ ఆర్ గోల్డ్ నో, నెవర్ నెవర్, ఎందుకంటే డెఫినెట్ కేస్. అదే ఆల్ ప్లాస్టిక్ కెన్ బి గోల్డ్ అన్నాడు అనుకో, పాసిబిలిటీ కేసు, అప్పుడు ఇది రైట్ అవుతుంది. కానీ అదే కెన్ అని పెట్టకుండా, మే అని పెట్టకుండా ఓన్లీ ఆల్ ప్లాస్టిక్ ఆర్ గోల్డ్ అని అనుకో, డెఫినెట్ కేసులోని ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పలేము అనమాట. అది ఎలాగవుతుంది, ఈ పార్ట్ అంతా దానికి సంబంధించిందో కాదో మనకు తెలియదు కదా గోల్డ్కి. సో దీంట్లో మనకి ఇది కూడా డస్ నాట్ ఫాలో అయిపోతుంది అంటే ఇది కూడా రైట్ తప్పు కింద మనం పెట్టుకోవాలి. అర్థమైందా? ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలా మన తెలుగు వాళ్ళకి అందరికీ రీచ్ అయినట్టు చూడండి. మళ్ళీ రేపు వేరే వీడియోకి వెళ్దాం. అప్పటికే హ్యావ్ ఎ నెక్స్ట్ డే. బాయ్, టేక్ కేర్.